ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏప్రిల్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ప్రతి నెల 4వ శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్ కింద గ్రామ సభలు, హెల్త్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. సంజీవని ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇక చిత్తూరు జిల్లా కుప్పం నారావారిపల్లెలో అమలవుతున్న P4 ప్రాజెక్టును జూలై నాటికి రాష్ట్రమంతా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. ఇక వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలో 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3.14 లక్షల మంది సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ డేటాబేస్ లో నమోదు చేసుకున్నారని అధికారులు వివరించారు. అలాగే వ్యక్తిగత హెల్త్ రికార్డు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చూడాలని సీఎం అన్నారు. యోగా, న్యూట్రిషన్, మెడిటేషన్, ప్రాణాయామం వంటి తప్పనిసరిగా అనుసరించడం వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఇక త్వరలో ఏపీ హెల్త్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. త్వరలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుపైన చర్చించారు. పీపీపీ విధానంలో చేపట్టదలచిన మెడికల్ కాలేజీల నిర్మాణంపైన చర్చలు జరిపారు. వైద్యారోగ్య శాఖలో ఎక్కడా ఖాళీలు ఉండకూడదని, రేషనలైజేషన్ ద్వారా ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని స్పష్టం చేశారు. అనారోగ్య సమస్యలు, అత్యవసర వైద్య పరిస్థితులు, వైద్య బృందం సూచనల మేరకు మాత్రమే గర్భిణీలకు ఇకపై సిజేరియన్లు చేయాలని, మిగిలిన సమయంలో నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.